నమస్కారం. 9+ న్యూస్ ప్రత్యేక కార్యక్రమం మన గుడి మన బాధ్యతకు స్వాగతం. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావటమే మా లక్ష్యం. కొడవటూరులోని త్రిలింగేశ్వర ఆలయం పునరుద్ధరణకు 9+ న్యూస్ సంకల్పించింది. గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, యువత అందరూ ఈ మహత్తర కార్యక్రమంలో భాగమయ్యారు. వారి కృషి, నిబద్ధత నిజంగా అభినందనీయం. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలోని త్రిలింగేశ్వర ఆలయం ఎంతో చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని 9+ న్యూస్ మన గుడి మన బాధ్యత పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా 2026 జూలై 6వ తేదీన ఆలయ ప్రాంగణంలో భారీ శ్రమదానం నిర్వహించారు. కొడవటూరు గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెట్లు, చెదలు, వ్యర్థాలను తొలగించారు. పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయటమే ఇక్కడ విశేషం. ఆలయ పునరుద్ధరణకు 9+ న్యూస్ బృందం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించిన మాజీ ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు ఈ ఆలయ గత వైభవాన్ని తిరిగి పొందాలని, భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. తమ గ్రామంలోని ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు 9+ న్యూస్కు ధన్యవాదాలు తెలిపారు. 9+ న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. మన గుడి మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించినందుకు 9+ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఒక నూతన ఉత్తేజం వచ్చిందని పలువురు గ్రామస్తులు 9+ న్యూస్ని కొనియాడారు. ముఖ్యంగా గ్రామంలోని యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పెద్దలకు చేయూతనిచ్చారు. ఇది ఒక గొప్ప సామూహిక ప్రయత్నం. ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని ఆలయాల పునరుద్ధరణకు ఆదర్శంగా నిలుస్తుందని వారంతా ఆశిస్తున్నారు. గుడిలో జరుగుతున్న శ్రమదానం గురించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. 9+ న్యూస్ ఛానల్ మన గుడి మన బాధ్యతలో భాగంగా ఈరోజు జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంకి సంబంధించిన కొడవటూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఈశ్వరుని గుళ్ళు ఉన్నాయి. ఒక ఈశ్వరుని గుళ్ళు గత 2 వారాల నుంచి మనం 9+ న్యూస్ ఛానల్లో ప్రసారం కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ హెడ్ గణేష్ గారు కూడా ఉన్నారు. అతను కూడా వచ్చి ఇక్కడ ఉన్న ఈ యొక్క భక్తులతో పాటు ఇక్కడ చుట్టూ మొత్తం ఈ యొక్క టెంపుల్ చుట్టూ మొత్తం శుభ్రంగా చేపించి వీళ్ళ ఒక శ్రమదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శ్రమదానంలో భాగంగా గణేష్ గారు కూడా పాల్గొన్నారు. గణేష్ గారు చెప్పండి, ఇక్కడ ఈ టెంపుల్ ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా ఉంది ఇక్కడ? అందరికీ నమస్కారం. మొదట మన గుడి మన బాధ్యత అనే ప్రోగ్రాం తలంపు వచ్చినప్పుడు తెలంగాణలోని పురాతన ఆలయాలని వెలుగులోకి తీసుకొద్దామనే ఉద్దేశంతో మేము బాగా గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. ఈ గుడి మాకు పరిచయం చేసిన వ్యక్తి తెలంగాణలో డిస్కవరీ మ్యాన్గా ప్రసిద్ధికెక్కిన రత్నాకర్ రెడ్డి గారు. ఆయన విశిష్ట సేవలు అందిస్తున్నారు. చారిత్రక గుడులను తిరుగుతారు, ఆయన చారిత్రక దేవాలయాల గురించి వివరిస్తారు, చారిత్రక కట్టడాల గురించి వివరిస్తారు. అతనే మనకి ఈ గుడి ఇక్కడ పూజలు లేక విలవలబోతున్నాడు శివయ్య, కొడవటూరు అనే గ్రామంలో బచ్చన్నపేట మండలంలో. ఆ గుడిని మీరు వెలుగులోకి తీసుకురండి అని ఆయన మనకి తెలియజేయడం జరిగింది. 9+ న్యూస్ తరపున మన గుడి మన బాధ్యత కార్యక్రమం తరపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి అత్యంత అద్భుతమైన దేవాలయం ఇది, త్రికూటాలయం. సాధారణంగా కాకతీయులు కట్టిండే అన్ని త్రికూటాలయాలలో మనం సూర్యుడు, విష్ణువు, శివలింగం మాత్రమే చూస్తాం. కానీ ఈ గుడిలో మాత్రమే 3 శివలింగాలు దర్శనమిస్తాయి. ఇంత ప్రత్యేకత కలిగిన గుడి ఈరోజు ఆదరణ లేక, పూజలు లేక శివయ్య వెలవలబోతున్నాడు. కాబట్టి ఈ గ్రామస్తులందరూ, భక్తులందరూ కోరుకుంటున్నది ఒక్కటే, ఈ దేవాలయానికి దారి కావాలి. ఆ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ దేవాలయానికి దారి సాధించడమే వీళ్ళ లక్ష్యంగా కనపడుతుంది. థ్యాంక్ యూ గణేష్ గారు. మరికొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క గుడికి రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఇక్కడ మీరు కొంచెం శ్రమదానం కూడా చేశారు. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఇక్కడ గుడికి రావడం చాలా
అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇక్కడ ఈ గుడి క్లీన్ చేయడానికి నా అంతుని సాయం చేసి ఇక్కడ క్లీన్ చేయడానికి నా సాయనంత వరకు నేను వచ్చి చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ గుడికి పోయే దారి లేక చాలామంది ప్రజలు రాలేక, సో శివయ్య అనేత దేవుడు అనే పూజలు లేక పురస్కారం లేక చాలా వెనకబడిపోతున్నది. సో ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా గుడిని పరిశీలించి ప్రజలు ముందుకు వచ్చి ఈ గుడికి దారి వచ్చే ప్రయత్నం చేసి, అలాగే ఈ శివయ్యకు ఏదైతే పూజలు కావాలని కోరుకుంటున్నారో ఆ పూజలు కూడా పంతుల ద్వారా పూజలు పునస్కారాలు అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా గత 7 సంవత్సరాల నుంచే మనం పూజలు చేయాలని రావడం పోవడం, ఏదో నాకు సాధ్యమైనంత వరకు నాకు వీలైనంత వరకు వచ్చి పూజ చేసుకొని పోవడం వల్ల చాలా ఇంతవరకు అయితే బాగానే ఉన్నాను. దాన్ని నమ్మడం వల్ల ఏం చెడిపోలేదు ఇంతవరకు. దాన్ని నమ్ముకొని వచ్చిన భక్తుల వరకు ఇంతవరకు ఏం కాదనేది నేను ఒక భక్తుడిగా మీ న్యూస్ ఛానల్ ముందు చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇది ఇక్కడ గ్రామస్తులు చెప్పేది. అదే కాకుండా మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఈ యొక్క గ్రామంలోకి సంబంధించిన వారే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క శివయ్య దగ్గరికి వచ్చి మామూలుగా మొక్కొని పోతే వాళ్ళ పనులు కూడా అవుతాయని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ యొక్క దేవస్థానంకి సంబంధించి అయ్యగారు లేరు, దీనికి ధూపదీప నైవేద్యాలు లేదు, ఇది 80% నిర్వహించాలంటున్నారు. మనతో పాటు మరో భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఈ గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు? 11 సంవత్సరాల నుండి వస్తున్నాం. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని పూజ చేసుకొని గుడి మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను. ఏది అనుకుంటే అది అవుతుంది. ఇప్పటివరకు అయితే అన్నీ మంచి. గుడికి దారి లేదు, మెయిన్ దారి ఉంటే ఇంకా భక్తులు కూడా పెరుగుతారు. దయచేసి గుడికి దారి వచ్చేటట్టు చూడండి. అదే కాకుండా మరో భక్తుడు ఉన్నాడు. ఇతను ఈ గుడికి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా వరకు ఇక్కడ ఉండి, ఎందుకంటే పక్కన వెళ్ళే ఇల్లు కాకపోతే ఎందుకంటే ఇంత నచ్చి ప్రతి నిరీక్షణం ఈ యొక్క గుడికి దారి కావాలని చెప్పేసి, అదే కాకుండా గుడి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకున్న దాంట్లో మొదటి వ్యక్తి ఇతను. చెప్పండి, మీకు ఏం కావాలి ఇక్కడ మీ గ్రామానికి? ఈ గుడి ఒకవేళ ఓపెన్ అయితే మీ గ్రామానికి ఏమైనా ఉపాధి ఉంటుందా? మీకేమైనా ఎలా ఉంటుంది? 9+ న్యూస్ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు. నేను ఒక గ్రామస్తుడిగా గత 10 సంవత్సరాల నుంచి ఈ గుడి దేవాలయానికి అభివృద్ధి చెందాలని చెప్పేసి, ఇది కాకతీయ దేవాలయము, మళ్ళీ రాతి కట్టకంతో ఉంటుంది. 3 గర్భగుళ్ళు ఉంటాయి. 3 గర్భగుళ్ళల్లో శివలింగాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్కడైనా కాకతీయ కట్టడాలలో విష్ణుమూర్తి ప్లస్ సూర్యభగవానుడు, శివుడు ఉంటారు. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే 3 గర్భగుళ్ళల్లో కూడా ఒకే ఏకశిలపై చెక్కే శివలింగాలు ఉంటాయి. అది చాలా ప్రత్యేకత ఈ గుడికి. కాకతీయ టెంపుల్స్లలో నేను తిరిగిన టెంపుల్లలో ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. మా ఊరిలో ఉండడం ఇంకా మా అదృష్టం. కాకపోతే ఏంటంటే గ్రామస్తులు కొద్దిగా దీన్ని అభివృద్ధి చేయకపోవడం, దాని మీద దృష్టి పెట్టకపోవడం. ఇక్కడ చుట్టుపక్కల ఇంకా సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది, ఇంకా 4-5 గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకు ఎంతోమంది భక్తులు వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళు కూడా ఇక్కడికి ఈ దారి కలిగించి, ఈ గుడికి ముఖ్యంగా దారి సౌకర్యం లేదు, ఆ దారి కలిగించి ఈ గుడికి డెవలప్ చేస్తే ఇంకా భక్తులు పెరగడం వల్ల గ్రామస్తులకు ఉపాధి కలుగుతుంది. ఇంకా లేని వారైనా ఏదైనా షాపులు పెట్టుకోవడం, ఇంకేమైనా అది కొబ్బరికాయలు అమ్ముకోవడం, ఏది ఆటో వాళ్ళకి, ఇంకా రిక్షా, ఏదైనా ఏ రంగాలలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఆదాయం కలుగుతుంది. మనము ఒక గుడి ఉంటేనే ఇంత భక్తులు ఉన్నప్పుడు ఒక 4 గుళ్ళు ఉన్న చోట ఎంత ఉపాధి కలుగుతుందో మన ప్రజలందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ఏంటంటే ఇది మన పురాతన ఆలయం అయినందువల్ల కాకతీయ టెంపుల్స్ కాబట్టి మనం కొద్దిగా శ్రద్ధ పెట్టి దీన్ని గ్రామస్తులం అందరం కలిసి మనం అభివృద్ధి చేసుకొని దీన్ని పూజల పునస్కారాలతో మనము శివయ్య పూజల పునస్కారాలతో మనం అభివృద్ధి చేసుకున్నామంటే మనకు గ్రామంకి కూడా చుట్టుపక్కల వారికి కూడా అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి భావిస్తున్నాము. పురావస్తు శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఇంకెవరైనా అధికారులు అందరూ దీన్ని దయచేసి గుడిని అభివృద్ధి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గ్రామస్తుడిగా నేను కోరుకుంటున్నాను. 9+ న్యూస్ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ఈ యొక్క భక్తులు చెప్పేది, ఎందుకంటే ఈ యొక్క కొడవటూరు గ్రామానికి సంబంధించి ఇక్కడ మనం ప్రజెంట్ నిల్చున్నది ఇక్కడ శివాలయం, ఇది త్రికుటాలయం ఉంది. ఇదే కాకుండా చూస్తే వెనక భాగాన చూస్తే ఒక గుట్ట పైన సిద్ధుల గుట్ట అంటారు, చాలా ప్రసిద్ధి చెందిన గుట్ట. అదే కాకుండా చూస్తే ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు పోతే కొమ్రవెల్లి జాతర ఉంటుంది. కొమ్రవెల్లి జాతర ప్రతి సంవత్సరంలో ఒక 6 నెలల పొడుగుతంగా జాతర నిర్వహిస్తుంటారు. జాతరకు వచ్చే భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తారు. ఒక్కొక్క గుడి మొత్తం డెవలప్ అయిన కొద్ది కూడా మా ఊరికి ఉపాధి కూడా కలుగుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామంలో ఉన్న యువకులు చెప్తున్నారు. గుడికి
ఎవరైనా మామూలుగా వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఎవరైనా పూజలు అయినా చేస్తుంటారు? పూజలు లేవు ఏం లేవు, అయ్యగారు లేడు ఇవ్వలేదండి దానికి. దానికి బాట చక్కలేదు, బాటే లేదు దానికి. మాకు మా చిన్నతనం నుండే అవి పురాతన కాలంలో అటువంటి శిల్పాలు చెక్కినటువంటి మంచి అందంగా ఉన్నటువంటి అవి అదే శిథిలావస్థలో చేరిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకోకుండా అంతే. అసలు మీకు తెలిసిన కంచి పూజలు అవుతున్నాయి సార్? పూజలు అవుతలేదు అప్పటి నుంచి. ఆ శివుని గుడి ఎప్పుడు పూజలు లేవు, ఆ పూజలు చేసుకుంటే లేదని. ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు అవుతారా? మేము పుట్టిన కాంచెలు పూజలు లేవు, మా ఎరుకున్న కాంచెలు. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు? నాకు 70 దాకా ఉంటుంది. మాది కొడవటూరు. మన శివాలయం గుళ్ళు పూజలు నడవాలి, రోడ్డు పడాలి, రోడ్డు వేయించుకోవాలి. మీ డిమాండ్ ఏంటి? మాకు గుళ్ళు పూజలు కావాలి, రోడ్డు పడాలి. ప్రస్తుతం ఈ యొక్క గుడికి సంబంధించి మాజీ ఎంపీటీసీ అయిన రామయ్య మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క రామయ్య ఈ గుడికి చాలా వరకు పోరాడారు. ఈ యొక్క గుడి విషయంలో కూడా అతను కేసుల పాలైనా కూడా ఉన్నాడు. కానీ అతన్ని అడిగి అతని మాటల్లో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి రామయ్య గారు, ఈ గుడి మీరు ఎప్పటి చూస్తున్నారు? ఈ గుడికి దీపదీప నైవేద్యం ఏమైనా జరుగుతుందా లేదా? ఇక ఇప్పుడు ఇది పడాబడి ఉంటుంది. ఎడబెట్టి మా ఊరుకు ఈశాన్యంలో ఉన్నది, దీనికి పూజలు జరిగితే బాగుంటాయని మా ఊరు వాళ్ళ కోరికలు కూడా ఉన్నాయి. కానీ అందరికీ ధైర్యం లేదు వచ్చడానికి. నేనైతే తెగాయించి వచ్చినా కానీ ఇక నా పని కింది మీద అయిపోయింది. నేను అంతలో ముసలోని అయినా 85 ఏళ్ళు ఉన్నా, ఏడా నాకు నడచడానికే వీల్లేదు. ఇది సంగతి. అదే కాకుండా చూస్తే ఈ యొక్క గుడికి ఇప్పటి వరకు మీరు ఉన్నారు కదా, ఇన్ని 85 సంవత్సరాలు మీరు చూస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఈ గుడికి ఏమన్నా దారి ఉందా, దారి లేదా? అసలు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా లేదా? అసలు ఇది గవర్నమెంట్ ఇది కాకపోతే ఇది గుళ్ళు ఎట్లుంటాయండి? గుళ్ళు ఎట్లుంటాయి? ఈ జాగా అయితే గవర్నమెంట్దే ఉంటుంది. ఇలా ఇప్పుడు తహసీల్ ఆఫీస్కి పోతే ఇది దొరకదా? తహసీల్ ఆఫీసులో అన్నీ ఉంటాయి. ఇది ఇయ్యారదా నిన్నరదా? కాకతీయులు అంటే వరంగల్ రాజధాని ఉన్నప్పుడు కట్టించిన గుళ్ళు ఇప్పటియా అప్పటియా? వరంగల్ రాజధాని అంటే ఇవాళ నిన్ననా? ఇంత మంచి గుళ్ళు దొంగలు కూడా పడి ఈ నందిని పెకిలేకపోతే అది లేవలేదు. అక్కడ పొక్క తీసి ఆ పొక్క నీళ్ళు పోయి అందులో నిలబడ్డా కానీ అందలేదు. అంతలో పొక్క తీసి ఏమెత్తుకుపోయింది తెలియదు. కానీ మళ్ళీ అది నాకు తెలిస్తే ఎవ్వరు చెప్పలేదు. అది నాకు తెలిస్తే ఈడికి వచ్చి చూసే వరకు అందులోకి దిగి కూడా చూసిన. ఏం దొరకకపోతే నేను ఇక్కడ ఉండే ఎంఆర్ఓకి ఫోన్ చేసిన. ఎంఆర్ఓ వచ్చి చెక్ చేసుకున్నాడు, పోయినాడు. పూజలు అయితే కావాలి మాకు. దారి గుళ్ళున్నప్పుడు దారిలు ఎట్లా ఉన్నాయండి? గుళ్ళే ఉన్నాయి. ఇంత పెద్ద గుళ్ళు ఏ మానవుడు కడతాడు ఇప్పుడు? ఇట్లా ఇంత పెద్ద గుళ్ళు ఉన్నాక దారి ఎట్లుండదు? ఈ పింఛింగ్ చేస్తున్నారు, పింఛింగ్ కూడా దీనికి దారి ఇడిచిపెట్టి చేసుకొని వాళ్ళ జాగా వాళ్ళు చేసుకొని మేము వద్దను. దారి ఇడిచిపెట్టాలి ఖచ్చితంగా. అంటే మీరు ఈ గుడి డెవలప్మెంట్ గురించి కానీ ఇటు ఎండోమెంట్ వాళ్ళకు కానీ లేదంటే ఇటు మీ జిల్లా యంత్రాంగం అధికారులకు, ఎందుకంటే ఇంతకుముందుకు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి 85 కిలోమీటర్ల సుదూరంలో ఉండేది. ఇప్పుడు మీకు 20 కిలోమీటర్ల దగ్గరనే జనగాం జిల్లా కేంద్రం ఉంది. మీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ మీ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎవరికన్నా మీరేమన్నా దీనిపైన ఏమైనా ఫిర్యాదు చేశారా? ఇప్పుడు ఫిర్యాదు చేయమంటే నేనేం చేస్తాను? రమ్మంటే అర్థంకి ఒకటి వస్తే చెప్తా, కలెక్టర్ కూడా చెప్తా. అంటే మీకు ఈ గుడికి ఏం కావాలని కోరుకుంటారు? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా గుడికి ఎంత ఉన్నదో అంత జాగా, దీని మీద జాగా తీయాలి. మనకు ఈ గుడికి వచ్చేటట్టు దారి ఇచ్చి పెట్టాలి. మనకు ఇక్కడ మాజీ ఎంపీటీసీ రామయ్య గారు చెప్పారు. ఇక నుంచి అయినా కూడా ఈ యొక్క గుడికి ఇటు దేవాదాయ శాఖ వారు కానీ ఇటు జనగాం జిల్లా యంత్రాంగం కూడా మేల్కొని ఈ యొక్క గుడికి దారి కల్పించి ఈ యొక్క గుళ్ళో మళ్ళీ పూర్వ వైభవం రావాలని చెప్పేసి ఈ యొక్క కొడవటూరు గ్రామస్తులు కోరుకుంటున్నారు. కొడవటూరు నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, 9+ న్యూస్ ఛానల్. కొడవటూరు త్రిలింగేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాం.